అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇటీవల ఒక తండ్రిపై కొడుకు అనేది తను తండ్రికి వచ్చిన రైతు భరోసా డబ్బులు, ఏదో గవర్నమెంట్ వేసిన రైతుకు సంబంధించిన డబ్బులు కొంత అమౌంట్ అనేది సుమారు ఒక 8,000 అనుకోండి. 8,000 రూపాయలు వేస్తే తను 3,000 రూపాయలు కొడుకు ఇచ్చి 5,000 రూపాయలు తను ఆరోగ్యం చూపించుకోవడానికి ఉంచుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని తండ్రి నాలిక అనేది కోసేశాడు అతను. మనం ఏంటంటే సమాజంలో పిల్లలు ఎదుగుదలలో వారి పట్ల మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు, కఠినమైన బాధ్యతలు అనేది మనం నిర్వర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, తను వ్యవసాయం చేసుకునే వ్యక్తి, గవర్నమెంట్ అతను డబ్బులు ఇచ్చింది. కొడుకు ఎందుకు ఇవ్వాలండి? కొడుకు ఎందుకు ఇవ్వాలి? సానుభూతితో కొడుకుని ప్రేమతో ఇవ్వగలగాలి. అంతేగాని తండ్రిని శాసించి తండ్రి నారికే కోయగలిసేవాడు. రేపు తండ్రిని ఇటీవల ఇంకో వార్త కూడా నేను చదివాను. వారు తల్లిదండ్రులని ట్రాక్టర్తో తొక్కించేశారు, ఆస్తులు రాయలేదు. ఇలా రకరకాలుగా రుగ్మతలు అనేది సమాజంలో ఒక చీడలాగా తయారవుతుంది. ఫస్ట్ ఏంటంటే చదువుకునే పిల్లల్లో ఇంట్లో కలుపుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అందరితో కలవాలి. వాళ్ళు సపరేట్గా ఉన్నట్టుగా వదిలేయకూడదు. అందరితో కలవాలి. వారు ఏ అలవాట్లకి ఏమవుతున్నారు, ఎవరితో సర్కిల్ చేస్తున్నారు అనేది కంపల్సరీ పాటించాలండి. ఎందుకంటే ఈవేళ మన వ్యాపారాలు, వృత్తులు, మన హడావిడిలో మనం ఉంటే వారు ఈ మాధ్యమాల్లో ఫోన్లు ఎక్కువసేపు చూడడం, ల్యాప్టాప్ చూసుకోవడం, కంప్యూటర్ చూసుకోవడం, వీటిలో విపరీత పోగొడల వలన వాళ్ళు మైండ్ అనేది అవసరానికి మించి స్పీడ్ వేగం వెళ్ళడం వలన అది వాళ్ళు మనోనిగ్రహం అనేది చేసుకోలేక రకరకాలుగా తయారయ్యి కొన్ని అలవాట్లకు, మార్గద్రవ్యాలకు బానిస అవడం. కొంతమంది డ్రగ్స్కి, కొంతమంది మన ఈ డ్రింక్కి, మన మందుకి, మద్యపానానికి అలవాటు అవడం. ఇలా అలవాటయ్యి ఆ కుటుంబానికి ఒక రకమైన భారం అయిపోతున్నారు. ఒక వయసులో ఉన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నాడంటే తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండి, నా కొడుకున్నాడు, నాకు భవిష్యత్తులో నేను లెగలేని రోజున నన్ను చూస్తాడనే ధైర్యాన్ని కోల్పోయి తల్లిదండ్రులు వీడు మంచిగా ఉంటే చాలు, మాకు ముద్ద పెట్టకపోయినా పర్లేదు అనే స్థితికి అనేది సమాజం దిగజారిపోతుంది. అది ఏంటంటే మనం ఈ గజిబిజి హడావిడిలో, సంపాదన హడావిడిలో వాళ్ళని పూర్తిగా టైం కేటాయించుకోలేక వాళ్ళని ఒక 100% పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎవరి సర్కిల్ ఏంటి, ఖండితంగా ఖండించేయడమే, దాని సమస్య ఏం లేదు. ఈవేళ గవర్నమెంట్ భారత శిక్షా రూల్స్ ప్రకారం 18 ఏళ్ళు నిండిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల్ని పోషించాల్సిన అవసరం అనేది ఏ తల్లిదండ్రులకి లేదు. వాళ్ళు 18 సంవత్సరాల వరకు పోషించాలి, చదువు బాధ్యతలు చెప్పించాలి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు అవకాశం ఉంటే చదివిస్తారు, ముందుకు వెళతారు. లేదనుకో తను స్వశక్తిగా సంపాదించగలిగే స్టేజ్ అనేది తెచ్చుకోవాలి. కష్టపడి రూపాయి సంపాదించే తత్వం అనేది వారికి నేర్పాలి. మన ఇంట్లో చేసే పనుల్లో భాగస్వామ్యం అనేది కల్పించాలి. అన్నీ మనమే చేయడం కాదు, కొన్ని వాళ్ళకి కల్పించాలి. అటువంటిప్పుడు కుటుంబ బాధ్యత, సంసారం, తను భవిష్యత్తులో వివాహం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మన పనిలో మనం ఉండి, మన ఇంట్లో ఆడవారు వారి పనులు వాడు చేసుకుంటా వాళ్ళని అలా వదిలేయడం వలన కేవలం ఈ స్నేహాలు, ఇప్పుడు ఈవేళ ఏంటంటే అండి, ఈవేళ చెడు స్నేహాలకి తొందరగా ఆకర్షితులు అవుతున్నారు. వారి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు వీరి పనిలో వీళ్ళుంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సమాజంలో 100కి 10-15% డ్రగ్స్కి అలవాటు పడిపోయి, కొంతమంది ఏమో మందుకు అలవాటు పడిపోయి, నాకు తెలిసిన సమాజంలో నేను నా లైఫ్ జర్నీలో కొంతమందిని చూసి వాళ్ళు చిన్నప్పుడు ఎంతో అమాయకంగా ఉండేవాడు, వాళ్ళ మందుకు బానిస అయిపోయి ఆఖరికి దాని నుంచి బయటకు రాలేని స్థితిలో వారవడం, కొంతమంది డ్రగ్స్కి బానిసలు అవ్వడం, ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కొన్ని నియమబద్ధంగా వాళ్ళ చదువు పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యత వహించండి. ఆడపిల్లల పెంపకం విషయంలో కొన్ని రకమైన ఇబ్బందులు అనేది కలుగుతుంటే తల్లిదండ్రులకి, మగపిల్లల విషయంలో ఈ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
తల్లిదండ్రులు మీరు వారు స్నేహాలు ఎవరితో చేస్తున్నారు, ఏమిటి, కాలేజీ అయిన తర్వాత ఎన్ని గంటల తర్వాత ఇంటికి వస్తున్నారు అనేది 100% పట్టించుకొని వారి అలవాట్ల పట్ల వాళ్ళ స్నేహాల పట్ల బాధ్యత వహించి, అది వాళ్ళు మన మీద వ్యతిరేకత వచ్చినా సరే అండి, ఇప్పుడు మనం వారు జీవితకాలం పెంచాలి మనమే పెంచాలి అనే రూల్ అనేది ఏ రాజ్యాంగంలో రాయలేదండి. 18 ఏళ్ళు ఓటు హక్కు వచ్చే వరకు మన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి మనం సమకూర్చాలి. తర్వాత వాళ్ళు చదువుకొని మంచి మార్గంలో ఉంటే చదివించవచ్చు, లేకపోతే మనం పెట్టాలని రూల్ ఏం లేదండి. ప్రతి కూడా ఆలోచించండి ఒక తడవ. ఎందుకంటే మన కొడుకు అని అలాగే వాళ్ళకి అలవాట్లకి కావాల్సినంత వరకు డబ్బులు అందిస్తా ఆఖరికి వీళ్ళ ఎంతోమంది సంవత్సరాలు సరిగా పోషించకుండా ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత నానా బాధలు పడుతున్నారు. ఈ వీళ్ళ బాధ్యతలు లేకపోవడం వలన, ఈ అలవాట్ల వలన. ఇప్పుడు కోడలేమో నిలదీస్తుంటుంది, వీళ్ళ అలవాట్ల నుంచి బయటికి రారు, వీళ్ళు పరోక్షంగా మాటలు పడతారు, తగులు వస్తాయి, కుటుంబంలో సమస్యలు అలా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అనేవారు పిల్లల పట్ల, మగపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అది వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మగపిల్లల గురించి ఏంటంటే మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. ఎందుకంటే వారు సమాజంలో వారు ఒక దోషిగా నిలబడకుండా ఆ బాధ్యత అనేది మనమే తీసుకోవాలి పెద్దలుగా. కట్టిన అంతనే ఇష్టం. ఇప్పుడు ప్రారంభంలో మనం ఏం నిష్ఠూరు ఉంటా ఉన్నా, మనం వ్యతిరేకతగా వాళ్ళకున్నా మనకు బాధ లేదండి. వాళ్ళు రేపు సుఖపడిన రోజు మన మంచి గురించి ఆలోచిస్తారు, మా నాన్న ఇలా చెప్పారు అని. అంతేగాని వాళ్ళకి మనం ఏ రకంగా అయినా సరే నయానా భయానా అనేది వాళ్ళని కరెక్ట్గా మనం లైన్లో పెట్టగలిగినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వగలుగుతాం. ఇది నేను కొన్ని రకాలుగా నా వ్యక్తిగతంగా నేను అవలంబించిన సమాజంలో అవలంబించాలనే విషయాలు నేను చదివిన కాలమ్స్ ప్రకారం అనేది మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ 100% మీ మగపిల్లల పట్ల శ్రద్ధ అనేది వహించండి, వాళ్ళ అలవాట్ల పట్ల. ఇప్పుడు మన మాట ఇంటి లేదండి, బతుకు నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకో, వెళ్ళిపో. అంతేగాని మనం సవరదీసే సెక్షన్ అనేది పెడితే వాళ్ళు మనకు ఖచ్చితంగా ఏగుమేకవుతారు. రేపు ఏం మాట్లాడితే ఇది మాట్లాడతారు, బాధ్యత లేకుండా మాట్లాడతారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. ఎందుకు పోషించమంట? పోషించాల్సిన అవసరం లేదండి. కన్నాం కాబట్టి 18 సంవత్సరాల వరకు మనం పోషిస్తాం, మంచి చెడు చదువు బాధ్యతలు చెప్పిస్తాం. సవ్యంగా ఉంటే సవ్యంగా ఉంటాడు, లేదనుకోండి తను ఏదో పని చేసుకుంటాడు, పెళ్ళం బిడ్డలను పోషించుకుంటాడు. ఆ బాధ్యత అనేది నేర్పాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ. నమస్తే.